వెల్కమ్ టు బైబిల్ బైట్స్. ఈనాటి అంశము ఆధునిక భారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. సో, ఈరోజు అంశము ఎమీ కార్మైకెల్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. నేను దీనికోసము ఎమీ కార్మైకెల్ సంబంధించిన జీవిత చరిత్ర ఒక బుక్ రెఫర్ చేశాను. అలాగే సురేష్ పురిటిగట్ట వారు రాసిన ఆధునిక భారత నిర్మాణంలో క్రైస్తవుల పాత్ర అనే బుక్ రెఫర్ చేశాను. ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్, కొన్ని బుక్స్ కూడా రెఫర్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నాను. ఎమీ కార్మైకెల్ గారు భారతదేశంలో జన్మించలేదు. ఈమె ఐర్లాండ్ దేశంలో 1867వ సంవత్సరంలో జన్మించారు. చిన్నతనం నుండి చాలా చురుగ్గా ఉండేవారు. తన 18వ ఏటనే తండ్రిని కోల్పోయారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు కూడా మోస్తూ తను అట్ ది సేమ్ టైం దేవునిలో కూడా ఎదుగుతూ ఉండేవారు. తన జీవితం మొత్తం దేవుని కోసము అంకితం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రైస్తవ మిషనరీగా వెళ్ళాలి, అన్ని దేశాలకు, తూర్పు దేశాలకు వెళ్ళాలని ఎంతో భారం కలిగి ఉండేవారు. సో, ఆ విధంగా ఆమె 1895వ సంవత్సరము భారతదేశంలోని చెన్నై ప్రాంతానికి వచ్చారు. సో, భారతదేశంలో నుండి చెన్నై ప్రాంతంలో, తమిళనాడు ఆ ప్రాంతంలో తన సేవను ప్రారంభించారు. సో, తను మొదటిగా దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానంల గురించి చెప్తూ ఉండేవారు. అనేకులు ఆమెను తృణీకరించడము, ఆమె మీద విభూది చల్లడము, పేడ చల్లడము అటువంటివి చేసేవారు. సో, ఎమీ కార్మైకెల్ గారు ఆ విధంగా తన సేవను భారభరితంగా ముందుకు తీసుకొని వెళ్ళేవారు. తను తను ఎక్కడ తను బాగా కదిలింపబడ్డారంటే గిన ఒకరోజు ప్రీనా అనే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ తను ఉండే ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఏమి అంటే ఆమె ఒక దేవదాసి అమ్మాయి గుడిలో నుంచి తప్పించుకొని వచ్చింది. సో, దేవాలయంలో పోయి మాట్లాడితే వాళ్ళు లేదు లేదు ఈమె దేవాలయానికి అమ్మబడింది, మా సొత్తు, ఈమె ఇక్కడే ఉండాలని గొడవ జరిగితే 4 అనాలకు తర్వాత ఎమీ కార్మైకెల్ గారు వాళ్ళకు పే చేసి తిరిగి కొనుక్కున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఆ సంఘటన చూసిన తర్వాత ఎమీ కార్ యొక్క హృదయము ద్రవించిపోయింది, చలించిపోయింది. అసలు ఏంటి దేవదాసి వ్యవస్థ అనేది ఆమె స్టడీ చేసి దాని గురించి కంప్లీట్‌గా అవగాహన పెంచుకున్నారు. సో, ఏంటి దేవదాసి వ్యవస్థ అంటే భారతదేశంలో ఉండే ఒకానొక నీచమైన వ్యవస్థ అని చెప్పవచ్చు. సో, చిన్న పిల్లలను 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉండే బాలికలను దేవాలయాలకు అమ్మేసి, దేవాలయాలకు పెళ్లి చేసేసి వారిని అక్కడే ఉంచేవారు. వారికి నాట్యకళ, ఇతరత్రా అన్ని అంశాలు బోధించి ఆ దేవాలయంలో ఉండే ఒక కామన్ ప్రాపర్టీగా, ఒక వ్యభిచార వస్తువుగా వాళ్ళని చేసేవారు. పూజారి దగ్గర నుంచి, గ్రామ పెద్దల దగ్గర నుంచి, గ్రామస్తుల నుంచి ఆమెతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శయనించేవారు. ఏదైనా పండగలు వచ్చినప్పుడు వాళ్ళతో నగ్నంగా నృత్యాలు ఆడించడము, తర్వాత వారితో శయనించడం ఒక పాప పరిహార క్రియగా వారు భావించేవారు. అప్పుడుండే ఈ సామాజిక పరిస్థితుల్లో ఇది ఒక యాక్సెప్టెడ్‌గా ఉండేది సమాజంలో కూడా. ఎందుకంటే దీన్ని ప్రమోట్ చేయడం ఆ విధంగా ప్రమోట్ చేశారు. ఇదేదో దేవునికి సంబంధించిన క్రియ అనేది చేశారు. సో, ఆ విధంగా కొన్ని వేల మంది దేవదాసి వృత్తిలో ఉండేవారు. సో, దీన్ని ఇంకా వేరే పేర్లు ఏమంటే దేవదాసి అని, మాతంగి అని, బసివి అని, జోగిని అని వివిధ పేర్లతో పిలువబడే ఉన్నవి. సో, 1881 మద్రాస్ ప్రెసిడెన్సీలో 11,573 మంది దేవదాసులు ఉండేవారని అప్పటి జనాభా లెక్కల ప్రకారము కనుక్కున్నారు. అంటే ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 11,000 ఉన్నారంటే దేశం మొత్తం ఎంతమంది ఉన్నారనేది మీరు ఊహించొచ్చు. ఇంతమంది బాలికలకు వారి యొక్క జీవితాన్ని చిదిమివేసే ఇటువంటి దేవదాసి వ్యవస్థ మీద పోరాటం చేయాలని ఎమీ కార్మైకెల్ గారు నిర్ణయించుకొని అసలు దేవాలయాలకు ఈ బాలికలను ఎందుకు అమ్మేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది తను సొంతంగా రీసెర్చ్ చేసి తన టీం అందరినీ అంటే భారతీయుల మాదిరి వస్త్రధారణ ధరించి దేవాలయాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి, తల్లిదండ్రులతో వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి చాలామందిని పిల్లలను సేవ్ చేస్తూ, రక్షిస్తూ తన ఆశ్రమంలోనికి తీసుకొని వచ్చేది. సో, ప్రీనాతో స్టార్ట్ అయ్యి తర్వాత ఎంతోమందిని దాదాపు 1913వ సంవత్సరంలో 130 మంది బాలికలను దేవదాసి వ్యవస్థ నుంచి రక్షించి తన ఆశ్రయం కల్పించి వాళ్లకు వృత్తి విద్యా నైపుణ్యాలు, చదువు చెప్పడం ప్రారంభించింది. ఆమె చేస్తున్న ఈ పనులకు ఒకవైపు కొన్ని వర్గాల వారు సపోర్ట్ ఇచ్చినా, కొన్ని వర్గాల వారు ఆమె మీద కేసులు వేయడము, ఆమె ఆశ్రయంకి వచ్చి గొడవలు చేయడము, తర్వాత దాడులు చేసేదానికి ప్రయత్నించడము, ఆమె రోడ్డు మీద పోతుంటే పేడ వేయడము, ఇట్లాంటివి చేసేవారు అప్పుడుండే సమాజంలో వాళ్ళు. కానీ అవన్నీ ఓర్చుకొని కూడా ఒక విజన్ కలిగి దేవుని ప్రేమ అందరికీ చూపాలి, దేవుని దృష్టిలో అందరూ సమానము, ఈ బాలికలను రక్షించాలి అనే ఒకే ఒక విజన్ పెట్టుకొని ఆమె దేవుని ప్రేమను పంచుతూ దాదాపు 1000 మంది పైచిలకు
బాలికలను, అలాగే ఈ దేవదాసులకు పుట్టిన బాలులను అంటే చిన్నపిల్లలను బాలులను కూడా రక్షిస్తూ కాపాడి తన ఆశ్రమంలో పెట్టుకునింది. ఆశ్రమంలో పెట్టుకొని అనేక మందిని సంప్రదించి విరాళాలు కోరుతూ ఆశ్రమంలోనే తన లెగసీని కంటిన్యూ చేస్తూ ఒక హాస్పిటల్లు, ఒక స్కూలు, తర్వాత ఆహ్, ఆహ్, అక్కడే వారే పంటంతా పండించుకోవడము, నీటి వసతి అన్నీ కూడా ఆశ్రమంలోనే కల్పించుకున్నారు. ఆశ్రమం ఉండేదొచ్చేసి దోనాపూర్, తమిళనాడు చివర్లో ఉంటుంది. దాదాపు బార్డర్‌లో ఉంటుంది ఇండియాకు. దోనావూర్ అనే ప్రాంతంలో ఆహ్, ఉండింది. సో, ఇంత మాత్రమే కాకుండా ఆహ్, తన యొక్క అనుభవాలన్నీ కూడా దాదాపు 22 పుస్తకాలు ఆమె రచించింది. ఆహ్, ఎమీ కార్మైకెల్ గారు రచించి వాటి వల్ల వచ్చిన ఆదాయాన్ని కూడా తన యొక్క ఆశ్రమ అభివృద్ధికి, భారతదేశంలో ఉండే పిల్లల కోసము వెచ్చించింది. ఆ విధంగా దాదాపు 55 సంవత్సరాలు భారతదేశంలో ఉండి తను ఒక ఒక వినూతమైన సేవ చేసింది. ప్రపంచమంతా విస్తుపోయింది ఈమె చేసిన సేవ చూసి. ఈమెకుండే ఆ ప్యాషన్ చూసి భారతదేశ ప్రభుత్వం కూడా ఆమెను గుర్తించి 1919వ సంవత్సరంలో కైజర్ ఈ హింద్ అంటే ఇప్పటి పద్మవిభూషణ్‌కు ఈక్వల్ అప్పుడు ఆ అవార్డు. సో, కైజర్ ఈ హింద్ అనే ఒక అవార్డుతో ఆమెను సత్కరించారు. సో, ఈ విధంగా భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నప్పుడు 1931 సంవత్సరము ఆమె తను నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి కింద పడిపోయి గాయాల పాలయ్యి బోన్ బ్రేక్ అయిపోయి బెడ్ రిడెన్ అయిపోతుంది. బెడ్‌లో ఉండి కూడా దాదాపు 20 సంవత్సరంలో ఆమె తన సేవను కొనసాగించింది. దోనావూరు అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి ఎంతోమంది బాలికలకు అభివృద్ధికి వారి యొక్క భారతదేశంలో ఉండే నీచమైన ఈ యొక్క దేవదాసి వ్యవస్థ మీద పోరాడి దాని నిషేధం పొందేంత వరకు పోరాడింది. దేవదాసి వ్యవస్థ లేదని అఫీషియల్‌గా చట్ట ప్రకారం దాన్ని నిషేధించారు కానీ ఇప్పటికి ఇంకా కొన్ని ఊర్లలో, మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాక్టీస్ నడుస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల కిందట కూడా మదురైలో ఒక విలేజ్‌లో ఈ దేవదాసి వ్యవస్థ కోసము కొంతమంది బాలికలను నగ్నంగా దేవాలయాల్లో నిలబెట్టారు అనే విషయాన్ని ఆ కలెక్టర్ గారు కూడా మీడియాకు తీసుకొని వచ్చారు. అనేక ప్రాంతాల్లో ఇది ఇంకా ఉంది. పూర్తిగా ఈమె వల్ల ఎమీ కార్మైకెల్ వల్ల భారతదేశంలో నిర్మూలించబడింది. అంత మాత్రమే కాకుండా ఒక దేవదాసి వ్యవస్థే కాదండి, ఆమె వితంతువులకు కూడా ఎంతో సేవ చేశారు. సో, వితంతువుల స్టాటిస్టిక్స్ మనం చూసినప్పుడు 1921 జనాభా లెక్కల ప్రకారము 10 ఏండ్ల లోపు ఉన్న వితంతువులు 56,000 ఉన్నారు భారతదేశంలో. అలాగే 15 ఏండ్ల లోపు ఉన్నవారు 3,29,000 ఉన్నారు. సో, 28,000 వివాహాలు జరిగితే అందులో 22,000 సందర్భాల్లో మొదటి బిడ్డ పుట్టే నాటికి భార్య వయసు 13 ఏళ్ల లోపే. అంటే 13 ఏళ్ల లోపే తల్లి అయిపోతున్నారు. సో, అప్పుడు ఆ సమాజంలో ఏమయ్యేదంటే 50 ఏండ్లు, 60 ఏండ్లు ఉండే ముసలి వాళ్ళకు, మధ్య వయస్కులకు చిన్న పిల్లల నుంచి వివాహం చేసేవారు. చిన్న పిల్లలు వివాహం చేస్తే వాడెప్పుడో ఒకసారి పుట్టుకుని చచ్చేవాడు. వాడు చచ్చిపోతే ఈ ఈ ఈ చిన్న పాపకు పాపం అనరాని మాటలని, నువ్వు పాపివి అందుకే వాళ్ళు చనిపోయారు, అందుకే నీ వల్లనే వాడు చనిపోయాడు అని వాళ్ళకు గుండు కొట్టి, తెల్ల చీర కట్టి, ఇంట్లో మూలను కూర్చోబెట్టి అన్ని పనులు వాళ్ళని చేపిస్తారు. ప్రతిరోజు వాళ్ళని మాటలతో హింసించేవారు. అటువంటి వితంతువులను కూడా అనేక మందిని తన ఆశ్రమంలోకి తీసుకొని వచ్చి వారికి కొన్ని విద్యలు, సాంకేతిక విద్యలు నేర్పించి వారి జీవితాలని మార్చిన మహా గొప్ప వ్యక్తి ఎమీ కార్మైకెల్. ఇటువంటి వారు అనేక మంది భారతదేశాన్ని కట్టడంలో, భారతదేశ సామాజిక నిర్మాణంలో ఎంతో విరివిగా వారి యొక్క సేవను చేశారు. అటువంటి వారిని గుర్తించుకోవడం, స్మరించుకోవడం ఎంతో మంచిది. ప్రవీణ్ పగడాల్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, చరిత్రను మనం విస్మరిస్తే చరిత్రహీనులవుతాము. మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకు ముందు పరిచర్య చేసిన వారు ఎంత గొప్ప పరిచర్య చేశారు, దేశానికి ఎంత సామాజిక సేవ చేశారు అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు అనేక మంది మతోన్మాదులు, అనేక మంది వారు క్రైస్తవులు దోచుకుంటున్నారు, క్రైస్తవులు విదేశీ వాళ్ళు, ఆంగ్లేయులు వచ్చి ఏమో చేశారు. ఆంగ్లేయులు, క్రైస్తవులు ఇద్దరు వేరండి, గమనించండి. భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు, భారతదేశానికి దోచుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు ఇద్దరు వేరు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.